స్లోగన్ అది మెల్లమెల్లగా ఎక్కువ ఇస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే అది ఎందుకు మొదలైంది, ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది అనేది పక్కన పెడితే అది మెల్లమెల్లగా లీడర్లు ఒకరి తర్వాత ఒకరు పోటీపడి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఆ డిమాండ్ని ఎక్కువగా వినిపిస్తున్నారు. అది ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే దానికి పెద్దగా మూలం లేదు ఎక్కడా కూడా. బహుశా ఇది అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తరం, లేకపోతే ఆయన కాంటెంపరీస్, ఆయనతో పాటు టీడీపీలో ఉండి ఆయనతో కంటిన్యూ అవుతూ వచ్చిన వాళ్ళు మినహా తర్వాత వచ్చిన థర్డ్ జనరేషన్, ఇప్పుడు లోకేష్ కంటే కొంచెం పెద్దవాళ్ళు, లోకేష్ సమకాలీకులు, కొత్తగా వస్తున్న తరం లోకేష్ని అంటిపెట్టుకుని ఉండాలనే ఒక దీంతో వస్తుందా ఈ స్లోగన్. తమకంటూ ఒక జనరేషన్ తయారు చేసుకోవాలి, తమకంటూ ఒక నాయకుడిని ఇప్పటి నుంచే మనం ఫాలో అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ సీనియర్, ఇంకా ఆయన తర్వాత లోకేషే కదా, ఇప్పటి నుంచి లోకేష్ని మనం క్యారీ చేయాలనే ఉద్దేశంతో వచ్చిందా అనేది ఒకటి. రెండవది, ప్రాంతీయ పార్టీలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇంకా దాన్ని ఎవరు ఆపేది ఏముంటుంది, తండ్రి తర్వాత కొడుకే ఇది అట్లాంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి కొడుకు కాదు కదా అంటే కాకపోవచ్చు, కానీ పార్టీని ఆయన ఉండగానే టేకప్ చేసి పార్టీని ప్రధాన కార్యదర్శిగా నడిపించి నిలబెట్టింది చంద్రబాబు నాయుడే, అందులో సందేహం లేదు. సరే, ఆనాటి క్రైసిస్లో ఎందుకు ఎలా చేతులు మారింది ఏంటి అనే దాని మీద రకరకాల కథనాలు ఉన్నాయి. నిజానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేయకపోయి ఉంటే, తెలుగుదేశం పార్టీని తన పగ్గాలు తీసుకుని పార్టీని నిలబెట్టకపోతే ఈ పార్టీకి ఎప్పుడో అది కలిసిపోయేది, టూలెట్ బోర్డు పెట్టాల్సి వచ్చేది ఆఫీసర్కి అన్నిటికీ. సరే, అది ఒక చరిత్ర. ఇవాళ మరి ఇన్ని రోజుల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన పార్టీ ఆ ఆత్మగౌరవాన్ని క్యారీ చేస్తూ ముందుకెళ్తోంది అని అంటే నో డౌట్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లనే. సో ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సింది లోకేష్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. మధ్యలో ఏదో కాస్త సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు, కానీ కొంతమంది ఎవరెన్ని నొక్కులు నొక్కినా లోకేషే క్యారీ చేస్తారు, లోకేషే తర్వాత చంద్రబాబు నాయుడు వారసుడు అనేది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. అయితే ఇప్పటి నుంచే ఎందుకు వస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం చేయాలనే ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది అనేది మొన్న శనివారం నాడు మనం కూడా డిబేట్ చేసాం. దాంతో అది ఇంకా ఎక్కువైంది. నిన్న ఇంకా చాలామంది లీడర్లు మాట్లాడడం, ఇవాళ మరికొంతమంది నాయకులు మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత అనూహ్యంగా జనసేన నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. జనసేన పార్టీ వైపు నుంచి కూడా మొన్న డిబేట్లో కానీ అంతకుముందు కానీ లోకేష్ని డిప్యూటీ సీఎం అనే స్లోగన్ వస్తున్న నేపథ్యంలో జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద, వాళ్ళు ఏమైనా థ్రెట్గా ఫీల్ అవుతారా, లేకపోతే స్వాగతిస్తారా, లేకపోతే ఇది కూటమిలో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుందా అనే చర్చ చేశాం. కానీ అనూహ్యంగా జనసేన రియాక్ట్ అయింది. జనసేన రియాక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీలో లోకేష్ కోసం వస్తున్న ఈ డిమాండ్ని మేము స్వాగతిస్తున్నాం, అది పార్టీ వ్యవహారం, వాళ్ళ పార్టీ వ్యవహారం, మాకేంటి, మేము మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం, తప్పేముంది అందులో, మేము కోరుకున్నట్టే వాళ్ళు కోరుకుంటున్నారు అని చాలా డిప్లొమాటిక్గా అట్ ది సేమ్ టైం ఒక సుహృద్భావ వాతావరణంలో స్వాగతిస్తూనే డిప్లొమాటిక్గా జనసేన దాన్ని రిసీవ్ చేసుకుంది, రియాక్ట్ అయింది. అయితే మరి ఏమనుకున్నారో ఏమో, చాలా సీనియర్ లీడర్లు రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో. మొన్న మనం ఇద్దరినే చూసాం. ఫస్ట్ మాట్లాడింది మహాసేన రాజేష్ ఉండొచ్చు, తర్వాత కడప మీటింగ్లో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కానీ నిన్నటికి ఇవాటికి వచ్చేసరికి మరొక సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన రియాక్ట్ అయ్యారు, లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉంది, అర్హతలు ఉన్నాయి అని చెప్పి. మరోపక్క పిఠాపురం వర్మ, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అదే రియాక్ట్ అయినాడు, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. మరోపక్క రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన ఒక అడుగు ముందేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం కూడా ఆయన అనేసాట. నెక్స్ట్ సీఎం ఆయనే అని అందరికీ తెలుసు అనుకోండి. పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యేది ఆయనే ఎప్పుడైనా సరే, ఇంకా అందులో సందేహం ఏముంటుంది. సో ఇలాంటి ఈ ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎందుకనో ఒక అలర్ట్ ఇచ్చింది. మరి ఇవ్వాలని ఇచ్చారా, నిజంగానే ఇచ్చారా, లేదు ఇవ్వకపోతే బాగోదని ఇచ్చారా నాకు తెలియదు.